నమస్కారం. నా పేరు ప్రశాంతాచారి. ఈరోజు మనము అతిరథ మహారథులు అంటే ఎవరనే విషయాన్ని తెలుసుకుందాము. అంటే మనకు కొన్ని సందర్భాల్లో కానీ పురాణ ఇతిహాసాల్లో కానీ అతిరథ మహారథులు అనే ప్రస్తావన వినే ఉంటాము. అయితే ఈ అతిరథ మహారథులు అంటే ఎవరు అంటే యుద్ధంలో పాల్గొనే ఆ వీరుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లే ఈ అతిరథ మహారథులు. ఇందులో ముఖ్యంగా 5 స్థానాలు ఉంటాయి. అవి రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. మొదలుగా రథి. రథి అంటే ఏకకాలంలో అంటే ఒకే కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం గల వాళ్ళనే మనము రథి అంటాము. అంటే ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం గల వాళ్ళను రథి అంటాము. ఉదాహరణకు శకుని, శిశుపాలుడు, ఉత్తరుడు, కౌరవుల్లో ఒక 4 తప్పి మిగతా వాళ్ళందరూ. దాని తర్వాత అతిరథి. ఈ అతిరథి అంటే రథికి 12 రెట్లు అంటే 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం గల వాళ్ళను మనము అతిరథి అంటాము. ఉదాహరణకు లవకుశులు కానీ, కృపాచార్యుడు, సాత్యకి, ఘటోత్కచుడు వీళ్ళంతా అతిరథులు. దాని తర్వాత మహారథి. మహారథి అంటే ఏకకాలంలో ఒకేసారి 7,20,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం గల వాళ్ళను మనము మహారథి అని అంటున్నాము. ఇందులో ఈ మహారథి కోవకు చెందిన వారు ఎవరంటే రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు, భీముడు వీళ్ళంతా మహారథికి చెందినవారు. దాని తర్వాత అతి మహారథి. అతి మహారథి అంటే మహారథికి 12 రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం గల వాళ్ళనే మనము అతి మహారథులు అని అంటున్నాము. ఉదాహరణకు ఇంద్రజిత్తుడు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు వీళ్ళంతా కూడా అతి మహారథి శ్రేణికి చెందిన వాళ్ళు. దీని తర్వాత మహామహారథి అంటే ఏకకాలంలో అంటే ఒకేసారి 20,73,60,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగిన వాళ్ళనే మనము మహామహారథి అని అంటున్నాము. ఉదాహరణకు త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా మహామహారథులు. ఇది